ఈ రోజే సబ్స్క్రైబ్ చేయండి మీ ఫేవరెట్ షోస్ చూడండి. ముహూర్తం అది పెట్టేశారు కానీ అమ్మ వాళ్ళ దగ్గర డబ్బులైతే లేవు. ఈ విషయం తెలిస్తే జయబాబు ఏమనుకుంటాడు? కొంచెం తక్కువగా మాట్లాడండి. మంచోడైతే ఒక నవ్వు నవ్వి పర్లేదులే అనేసి డబ్బులిచ్చిపోతాడు. ఫీల్ అయ్యేవాళ్ళ ఉంటే అలాంటప్పుడు ఎందుకు ఈ సెంటిమెంట్ అని టైం వేస్ట్ అని చిరాకు పడి వెళ్తారు. లక్ష్మి, సీనయ్యను కూడా రమ్మనమ్మా. ఫోన్ చేశాను అత్తయ్య గారు, వచ్చేస్తున్నారు. రారా రా. జాను, పెళ్లి క్యాన్సిలేషన్ గురించి మాట్లాడేటప్పుడు నేనెందుకు జాను? రే, ఒక ఫ్రెండ్గా పక్కనుంటే ధైర్యంగా ఉంటుందిరా. పదా, నువ్వు కూడా రా. నో చెప్పడానికి ధైర్యం అక్కర్లేదు, క్లారిటీ ఉంటే చాలు. నీకుందా? నాకుంది. మరింకే, నువ్వు వెళ్ళి చెప్పు. సరే, చెప్తాను రా. ఏ, నువ్వు రారా రా. జాను, ఒక్క నిమిషం. టైగర్ ఫోన్ చేస్తున్నాడు. ఈ టైంలోనే ఫోన్ చేయాలా? మాట్లాడు మాట్లాడు. ఒక్క నిమిషం. హలో నాన్న, ఎక్కడున్నారా? కాలేజ్ దగ్గర ఉన్నా నాన్న. అర్జెంటుగా ఇంటికి రా. అది కాదు నాన్న. చెప్పేది అర్థం అవుతుందా? ఇంపార్టెంట్ పని త్వరగా రా. సరే నాన్న. రే, ఏమైందిరా? జాను, టైగర్ ఫోన్ చేశాడు. నేను అర్జెంటుగా ఇంటికి వెళ్ళాలి, తప్పదు. సరే, నువ్వు వెళ్ళు. నా ప్రేమ సక్సెస్ అవడానికే మేబీ ఈ పెళ్లి క్యాన్సిల్ అవుతుంది అనుకుంటా జాను. ఆల్ ది బెస్ట్. హాయ్ సార్. హాయ్ జాను, నువ్వు ఇంట్లోనే ఉన్నావు అనుకున్నాను. లేదు సార్, మిమ్మల్ని కలుద్దామని ఆఫీస్కి వచ్చాను. బాబు. ఏమండి? లక్ష్మి, నమస్కారం. కూర్చోండి బాబు. బాబు, పంతులు గారు చెప్పిన ముహూర్తానికే మీ ఇద్దరు పెళ్లి జరిపిస్తాను. నాన్న, పెళ్ళికి ఎక్కువ టైం కూడా లేదు. ఏర్పాట్లు చేయమని పురమాయించానమ్మా. మన స్తోమతకు తగ్గట్టుగా ఈ పెళ్లి జరిపించడానికి డబ్బులు కూడా ఏర్పాటయ్యాయి. నిన్నటి వరకు డబ్బులేదన్నారు, ఈరోజు ఎలా వచ్చాయి? ఏమో, అందరి ముందు అడిగితే మనల్ని అవమానించేలా ఉన్నారు. సైలెంట్గా ఉంటాం. అంకుల్, నేనొచ్చింది కూడా ఈ పెళ్లి గురించి మాట్లాడదామని. పాపం మీ అమ్మాయి పెళ్లిని మీరే చెయ్యాలి అన్న సెంటిమెంట్తో ఎక్కడ సమస్యల్ని కొని తెచ్చుకుంటారేమోనని వరి అయ్యాను. కావాలంటే నేనే డబ్బులిచ్చి మీ చేత ఖర్చు పెట్టించాలి అనుకుంటున్నాను. ఈ ఆలోచన ఏదో బాగుంది కదా. ఒరేయ్, నోరు మూసుకొని ఉంటావా? నా కొడుకు డబ్బులు ఏర్పాటు చేసుకున్నాక ఆ అబ్బాయి ఇస్తానంటే ఎలా చేయి చేస్తావు? అలాని కాదు బామ్మ, మన మీద కూడా దయ చూపిస్తున్నప్పుడు కాదనకూడదు కదా. అలాంటి పరిస్థితి
మీ నాన్నకు రాదురా. జాను పెళ్లి ఎలా చేస్తామని మీరెవ్వరూ కంగారు పడాల్సిన అవసరం లేదు. పెళ్లి క్యాన్సిల్ చేయండి అని చెప్పడానికి జై సార్ ఆఫీస్కి వెళ్ళాను. వచ్చేలోపే నాన్న అమౌంట్ అరేంజ్ చేశానని చెప్తున్నారు. నాన్న ఎలా సర్దుబాటు చేశారో ఏంటో, ఎంత కష్టపడ్డారో. పెళ్లికి ఎలాంటి సమస్య లేదని, నీ మొహంలో సిగ్గు కనిపిస్తోందని చెప్పే ప్రయత్నం రాము చేస్తున్నాడు. వాడి సైగలు బాగా అర్థమైనాయి జయబాబు. సో ఈ నెల 24న మనిద్దరం ఒక్కటి కాబోతున్నాం. అవును జాను, నువ్వు ఆఫీస్కి ఎందుకు వెళ్ళావో నాకు చెప్పనే లేదు. అది అది మీ మీ ఆఫీస్ దారిలోనే చిన్న పనుండి వెళ్ళాను సార్. అక్కడి దాకా వచ్చి మిమ్మల్ని చూడకుండా వెళ్తే ఎలా అని చెప్పి. కానీ నేను ఇక్కడున్నాను కదా. మీరు ఇక్కడికి రావడం మంచిదైంది జయ గారు. అనుకున్న ముహూర్తానికే జానుకి మీకు పెళ్లి జరుగుతుందని అందరికీ ఒకేసారి తెలిసింది. నైస్. అంకుల్, ఆంటీ, ఏ అవసరం ఉన్నా నన్ను అడగడానికి మొహమాట పడకండి. ఎందుకంటే నేను మీ అల్లుణ్ణి, మీలో ఒకణ్ణి. బ్లెస్ మీ. చల్లగా ఉండయ్యా. చల్లగా ఉండు బాబు. వెళ్ళొస్తాను బామ్మ. చల్లగా ఉండు. వెళ్ళిరానా? రేయ్ ఆపరా. ఏంటండి వాడు ఆనందాన్ని ఎందుకు అడ్డుకుంటున్నారు? ఆనందం సంగతి పక్కన పెట్టేస్తే అసలంత డబ్బు ఎక్కడి నుంచి వస్తుందో ఆ అనుమానం ముందు తొలగిపోవాలి కదా. అనుమానం ఎందుకన్నయ్య? ఉండదా మరి? నిన్న డబ్బుల కోసం స్థలం అమ్మేద్దాం అన్న వాళ్ళు మరుసటి రోజుకి డబ్బులు ఎలా వచ్చాయి? అమ్మేశారేమో అన్నయ్య. ఆ స్థలాన్ని ముక్కలు చేయాలనుకున్న మిమ్మల్ని, దాన్ని తాకట్టు పెట్టాలను అమ్మేయాలను మిమ్మల్ని అడగను రా. అసలు దాని జోలికి కూడా నేను వెళ్ళలేదు.